ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ మధ్య ఈ ఉపవాస కోటాల్లో ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని అందించడానికి నన్ను చాలా ప్రేమతో ఆహ్వానం ఇచ్చినటువంటి రెవరెంట్ దైవ సేవకులు రవీంద్ర బాబు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సంఘ పెద్దలకు, సంఘస్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. గడిచిన వారంలో కూడా మరి అటువైపు ఉన్న చర్చిలో మీరు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు నేను ఉపవాసం ఉండలేకపోయానని చాలా బాధ కలిగింది. అందుకే ఈరోజు ఉపవాసం ఉండొచ్చాను. దేవునికి స్తోత్రం. రాత్రి అయ్యగారు చెప్పగానే ఈరోజు ఉదయాన్నే చెప్పాను నా భార్యకి ఉపవాసం ఉండాలి సాయంత్రం వరకు అని చెప్పి ఉపవాసం ఉండి వచ్చాను. ఎందుకంటే మీకు మంచి ఆత్మ సంబంధమైన వాక్యాన్ని అందించాలని. హల్లెలూయా, హల్లెలూయా. నేను లూథరన్ చర్చిల్లో బాగా గమనించిన ఒక గొప్ప విషయం ఏంటంటే, నేను సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత కొన్ని పెద్ద పెద్ద చర్చెస్లో, మంచి సిటీస్లో, విశాఖపట్నం, హైదరాబాదు, రాజమండ్రి, విజయవాడ సిటీస్లో నేను వాక్యంను ప్రకటించినప్పుడు చాలా స్టైల్గా వస్తారు చర్చికి కదా, కానీ బైబిల్ తెరిచి చూడరు. కానీ నేను లూథరన్ చర్చిలో చూశాను, పోటీలు పడి చదువుతారు బైబిల్. రిఫరెన్స్ చెప్పగానే నేను 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 అన్నట్టు చదువుతారు. అది నాకు చాలా సంతోషకరం అనిపించింది. నేను మొదట్లో ఒక రాంగ్ థింకింగ్ నా మైండ్లో ఉండేది. అంటే తప్పుడు ఆలోచన ఒకటి నా మైండ్లో ఉండేది. ఏంటంటే ఈ పల్లెటూరులోకి పోయి వాక్యం చెప్తే వాళ్ళేమో ముసుకేసుకొని వస్తారు, అసలు బైబిల్ తెరిచి చూస్తారా చూడరా అని నాకు డౌట్ వచ్చింది. కానీ మీరు బైబిల్ తెరిచి చూసినట్లుగా సిటీల్లో ఉన్న వాళ్ళు తెరిచి చూడట్లే. వాళ్ళు సెల్ ఫోన్ తెరిచి బైబిల్ చూస్తున్నారో తెలియదు, లేకపోతే ఇంకేం చూస్తున్నారో తెలియట్లేదు. కాబట్టి మీరు వాక్యాసక్తి కలిగిన వారని నేను నమ్ముతున్నాను. ఒక మంచి వర్తమానము ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టి నేర్చుకున్న ఒక వర్తమానాన్ని మీ ముందు తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనము. యెషయి మొద్దు నుండి చాలు చిగురు పుట్టును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా దేవా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, పరిశుద్ధ దేవా, అద్వితీయ సత్యదేవుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నావు. నీవు జ్యోతిర్మయుడవని నిన్ను ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో ఈ రాత్రి నీ ప్రజలతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఇగో నా తోటి దైవ సేవకునితో, వారి కుటుంబంతో మాట్లాడండి. ఈ సంఘ పెద్దలతో మాట్లాడండి. ఈ సంఘములకు వస్తున్నటువంటి నీ ప్రియ పిల్లలందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడితే జీవము నాయనా, మీరు మాట్లాడితే మాకు బ్రతుకు కనుక, మీరు మాట్లాడితే మా జీవితాలకి వెలుగు కనుక మీరు సహాయము చేసి మీ కనికరము చూపి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమముగా వాక్యానికి 2 లోతులు ఉంటాయి. 2 లోతులు అంటే 2 రకాలుగా వాక్యాన్ని మనం చూడవచ్చు. వాక్యం అనేది ఒక వచనములో నుంచి దైవ సేవకులు రవీంద్ర గారు ఒక రకంగా మాట్లాడతారు. అదే వచనంలో నుంచి నేను ఇంకో కోణంలో మాట్లాడతాను. మరొక సేవకుడు మరొకలాగా మాట్లాడతారు. మీరు మామిడి తాండ్ర తిన్నారు ఎప్పుడైనా? పొరలుగా తినడం నాకు అలవాటు. నేను ఎప్పుడు కొరుక్కోనది. ఎందుకంటే మామిడి తాండ్ర చాలా ఇష్టం కాబట్టి పై లేయర్ ఒకటి తీసి ముందు అది చిన్నగా కొరుక్కొని తింటాను. తర్వాత ఇంకొక లేయర్ తీసాను. అలాగైతే ఎక్కువసేపు తినొచ్చు. ఒక వచనం కూడా అంతే. అలా ఎక్కువసేపు మనము దాన్ని ధ్యానించగలగాలన్నమాట. ప్రథమంగా వాక్యంలో 2 విషయాలు. ఒకటి పైన విషయాలు చూడటం, రెండవది అక్షరాలకు వెనకున్న విషయాలు చూడటం. అర్థమై ఉంటుంది.
పైన చూడటము, లోపల చూడటం. వాక్యము లోపల చూసే కన్నులు మనం ఉండాలి. దావీదు దాని కొరకే ప్రార్థన చేశాడు 119:18లో, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు కలవు, వాటిని చూచినట్లు నా కన్నులు తెరువుము అని అన్నాడు. కాబట్టి మనం పైన చూద్దాము, లోపల కూడా చూద్దాం. హల్లెలూయా. పైన చూడాలి, లోపల చూడాలి. ఒకసారి ఒక హోటల్లో ఒక ఆయన టిఫిన్ చేయడానికి వెళ్ళాడంట. ఆయన అటు ఇటు చూస్తే ఎక్కడ ఖాళీ లేదు. ఒక టేబుల్ దగ్గర ఒక ఆయన ఒక్కడే కూర్చున్నాడు. ఆయనకు ఎదురుగా కూర్చున్నాడు. ఆ ఎదురుకున్న ఆయన 2 బోండాలు, 2 గారెలు, ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. ఎన్ని ఆర్డర్ చేశాడు? 2 బోండాలు, 2 గారెలు, ఇందాకలా గారెలు పెట్టారు పాస్టర్ గారు, ఒక ఐస్ క్రీము ఆర్డర్ చేశాడు. ఈయన ఆయన్ని చూస్తున్నాడు. ఈయన ఒక దోశ ఆర్డర్ చేసుకున్నాడు. బోండాలు ఎలా తింటారు? ఆ వ్యక్తి ఎలా తిన్నాడంటే, నూనెలో ఏగిన భాగం ఉంటుంది కదా, ఆ పైవన్నీ ఒలిచేసి లోపల తినేసి, గారె కూడా పైవన్నీ ఒలిచేసి ఆ లోపల తెల్లగున్నది తినేసి, ఐస్ క్రీము ఆ లోపల తిన్నాడు, ఆ కోను కూడా తినొచ్చు, కానీ అది పడేశాడు. ఈ ఎదురుగా చూస్తున్న వ్యక్తికి ఈయనేమైనా అంతరిక్షం నుంచి వచ్చాడా ఏంటి, వెరైటీగా తింటున్నాడు తిండి అని ఆశ్చర్యపోతారా లేదా? మన చైనీస్ వాళ్ళకి చేతులతో అన్నం తినడం రాదు, మీకు తెలుసా? పుల్లలతో తింటారు, స్పూన్లతో తింటారు. ఎందుకంటే నేను చైనా దేశంలో 21 సంవత్సరాలు ఉన్నాను. ఒకసారి ఒక ఆయనకి దోశ కొనిచ్చాను మా స్నేహితుని. వాడికి దోశ ఇలా మడత పెట్టుకొని 2 వేలతో ఇలా చింపుకొని చట్నీలో ముంచుకొని తినడం తెలియక ఆ దోశనే ఇలా తీసుకొని 2 చేతులు ఇలా చింపుకొని తింటున్నాడు. అరే అలా తినకూడదు, అది మీ ఇలా తినాలని. నాకు రాదని అన్నాడు. అంతే. ఈయన వైపు చూస్తుంటే ఎలా కనబడుతుందంటే పైవన్నీ బయటపడేసి లోపల తింటున్నాడు. ఈ తట్టుకోలేక అడిగాడు, సార్ అవి కూడా తినొచ్చు, మీరు అయ్యేందుకు తినట్లేదని అంటే, ఏమీ లేదండి, ఈ మధ్య నాకు హెల్త్ బాగోలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బయట ఫుడ్ తినొద్దు అన్నాడు, అందుకే అవన్నీ బయటపడేశాను అన్నాడు. అర్థమైందా? కొంతమంది పై విషయాలు వద్దు, వాళ్ళకి లోపల మర్మాలు కావాలి. పై విషయాలు చెప్పామనుకోండి, ఆ సండే స్కూల్ పిల్లలకు చెప్పినట్టు చెప్పాడులే వాక్యం అంటారు. అలాగని ఎప్పుడు లోపడవే కాదు, పైవి కూడా మనం చూడాలి. మా చిన్న పాపకి పునుగులు కానీ గారెలు కానీ ఏమైనా కొనిచ్చామనుకో, ఆ నూనెలో ఏగినది మొత్తం తినేసి ఆ లోపల తెల్లగా ఉంటుంది కదా, రుచి పచ్చి లేకుండా అది పెడుతుంది అక్కడ. అవి నేను పడేను, నేను తింటాను, ఎందుకు పడేయడం అని. పిల్లలు ఏం చేస్తారంటే పైవి తింటారు కదా. కానీ మనం ఎలా ఉండాలంటే ఈ రాత్రి పైవి చూడాలి, లోపడివి కూడా చూడగలగాలి. ఇప్పుడు మనం మూలవచనం ఏమిటి? ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును. ఎస్ఐ అనే మాటను పక్కన పెట్టారు. ఎందుకంటే ఎస్ఐ అనే పదాన్ని ఎందుకు వాడాడో చెప్పుకుంటే మళ్ళీ అదొక మర్మం, అందుకని అది వదిలేద్దాం. మొద్దు నుండి చిగురు పుట్టును, ఇది గుర్తుపెట్టుకోండి. చిగురు అంటే 2 విషయాలను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చిగురు అంటే 2 విషయాలు. మీకు నేను జోకులేసి నవ్వించి చెప్పాలా, వాక్యం చెప్పాలా? వాక్యమేనా? అయితే వాక్యం. ఓకే, చూడండి, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభువు. బైబిల్లో ఎక్కడెక్కడ యేసు ప్రభువుని గురించి చిగురు అని రాసిందో 4 వచనాలు చూద్దాం. ఫస్ట్ బైబిల్లో మీరు తెరిచి చూడండి. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. ఎవరైనా చదవగలిగితే జకరియా 6:12. చిగురు అను ఒకడు కలడు, తన స్థలములో నుండి చిగుర్చును. ఆయన ఎవరు? యేసు ప్రభువుని గూర్చి రాయబడింది. అదే జకరియా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం మీరు చూడండి. యెహోషువ చిగురు అను నా సేవకుని అని యేసు ప్రభువుని గురించి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభువు. రోమాపత్రిక 15:12. ముందు వచనాలు చూద్దాం. చూస్తే అప్పుడు లోపల విషయాలన్నీ బయటకు లాక్కొద్దాం. ఒకటి 15వ అధ్యాయము రోమాపత్రిక 12వ వచనం.
చూసారా, యెషయాలోని వేరు చిగురని పౌలు యెషయా గ్రంథమును గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఆయన యేసుక్రీస్తు ప్రభువే అని చెబుతున్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో, ప్రకటన గ్రంథము ఆ పెద్దలలో ఒకడు, వేడవకము, దావీదు వేరు చిగురైన, దావీదు చిగురైన ఉందా? ఎవరైనా? యోధా గోత్రపు సింహం అంటే, యోధా గోత్రపు సింహం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం, 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 16వ వచనం, 16వ వచనం, 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 16వ వచనం. అమ్మ రాంగ్ చదువుతున్నారు, 16 అదేనా? నేను దావీదు వేరు చిగురును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, చిగురు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైపోయింది, అర్థమైపోయింది. చిగురు అంటే ఇంకొకటి ఉంది, ఇంకొక కోణం. చాలామంది చెప్పరు. చిగురు అంటే సంఘము కూడా, చిగురు అంటే సంఘము కూడా. బైబిల్లో మీరు తెరిచి చూడాలి, ఆ వచనాలు చాలా బాగుంటాయి. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. యెహెజ్కేలు గ్రంథము, ఇది కొత్త విషయం మీకు, నాకు తెలిసి. చూసారా, చిగురు వృద్ధి పొందునట్లు. సాధారణంగా ఈ వచనాలు ఎప్పుడు చదివిస్తారు తెలుసా? పుష్పత అయ్యారనుకోండి ఎవరైనా, అప్పుడు చదివిస్తారు ఈ వచనాలు కదా. అవునా? స్త్రీల గురించే చదివిస్తారు. స్త్రీ ఎవరికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. ఆ సంఘానికి సాదృశ్యమైన స్త్రీని గురించి కూడా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? చిగురు అని మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 11:28 చూడండి. సామెతల గ్రంథము 11:28. నీతిమంతులు, చూడు, నీతిమంతులు ఎలాగో చిగురాకు వలె వృద్ధి నొందును. నీతిమంతులు ఎవరండి? యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళే కదా, అవునా కాదా? మనం యేసు రక్తం చేత కడగబడిన తర్వాతే కదా నీతిమంతులమయ్యాము. అంతకుముందు మనం నీతిమంతులమా? యేసు రక్తము చేత కడగబడిన నీతిమంతులను చిగురు అని అంటున్నాడు. అంటే చిగురు అంటే రెండవది ఏంటి? సంఘము. సంఘము మొట్టమొదటిది యేసు, చిగురు అంటే రెండవది సంఘము. సరే, ఇది మీరు గుర్తుపెట్టుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. మరి మొద్దు అంటే ఏంటో తెలుసా? మొద్దు, ఒక చెట్టుని మొద్దు అనరు. ఎప్పుడు అంటారంటే దాన్ని నరికేశారనుకోండి, ఆ కిందన భూమిలో ఉండిపోతుంది కదా ఒక మొక్క, దానిని మొద్దు అని అంటారన్నమాట. మొద్దు అని అంటే అర్థం ఏంటో చెప్తాను చూడండి. ఒకప్పుడు రక్షణ పొందక మునుపు మనం మొద్దులం, రక్షణ పొందిన తర్వాత చిగురించిన నీతిమంతులం. అది హల్లెలూయా. మొద్దు అంటే అర్థం ఏంటో ఇంకా చెప్తాను, కొంచెం వినండి. మీ జీవితంలో పచ్చదనం అనేది నేను చూడను. నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నా జీవితం అంతా పాడైపోయింది, నా జీవితంలో సమాధానము లేదు, ఇక నా జీవితంలో వృద్ధి కలుగదు, ఎండిపోయిన జీవితము నాది అని అనుకుంటారు. చూసారో, వారిని మొద్దు అని అంటారు. మొద్దు అనే పదం ఎక్కువగా ఎవరు వాడతారంటే, నా చిన్నప్పుడు మా టీచర్ వాడేవాడు అన్నమాట. దగ్గర పిలిచి ఏదైనా ఒకటి అప్పగించుకోమని అనుకో, అప్పుడు ఇలా గోపుకోవటం, ఇలా గోపుకోవటం, ఇలా గోపుకోవటమే కానీ చెప్పడం వచ్చేది కాదు. 2 మొట్టికలు మొద్దు ఎప్పుడురా నేర్చుకుంటావు అని అనేవాడు అనమాట. మొద్దు అని అంటే వాడికి రావట్లేదు కాబట్టి అట్లాంటి మొద్దుని అంటారు. లేదంటే కొందరు జీవితాల్లో అన్నీ పోగొట్టుకొని మోడుబారిన జీవితాల్లాగా ఉండిపోతారు, వాళ్ళను మొద్దు అని అంటారు. అలాంటి మొద్దుకు చిగురించటం అంటే ఎంత గొప్ప సంగతి అది. హల్లెలూయా. ఇక్కడ ఈ రాత్రి ఇక్కడున్న వారి జీవితాల్లో నేను నా జీవితం మొద్దుబారిపోయింది అనుకుంటే, నా జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు చూడలేని స్థితిలో నేను ఉన్నాను అని మీలో ఎవరైనా అనుకుంటే, నేను నరకబడిన స్థితిలో ఉన్నాను, నాకు ఫలించటమే చేత కావట్లేదు అనుకునే స్థితిలో ఎవరన్నా ఉంటే
ఈ రాత్రి చిగురించటానికి దేవుడు మనకి మార్గాలు తెరుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మొద్దుగా ఉన్న జీవితాలు చిగురించాలి అని అంటే ఏం జరగాలో తెలుసా? వారిలో చిగురు అంటే ఏంటి? మొట్టమొదటి చెప్పాను, వారిలో ఎవరు ఉండాలి? యేసు ఉంటే చిగురిస్తారు. లేదు అంటే వారు సంఘములో ఉండాలి. ఒకటి యేసులో ఉండాలి, అతడు సంఘములో ఉండాలి. మనం బకెట్ తీసుకెళ్ళిపోయి నూతిలో వేసామనుకోండి, బకెట్లోకి నీళ్ళు వెళ్తాయి, బకెట్ నీళ్ళల్లోకి వెళ్తాయి. రెండు జరుగుతాయా? బకెట్లోకి నీళ్ళు వెళ్తాయి, ఎంత నీళ్ళు వెళ్తే అంత లోపల మునుగుతుంది అన్నమాట. హల్లెలూయా. యేసన్ గారు ఒక మంచి పాట రాశారు. ఏంటంటే, నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో ఆనాధన్యత నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. ఆనాధన్యత నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. హల్లెలూయా. గోడు బారిపోయిన మన జీవితాలు చిగురించాలనంటే క్రీస్తు మనలో ఉండాలి, మనము సంఘములో ఉండాలి. అప్పుడు మనలను చిగురింపజేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఇక నా జీవితంలో ప్రార్థనే రాదండి, స్తుతించటం రాదండి, పాటలు పాడటం రాదండి, దేవుని సన్నిధిలో సరైన జీవితం నేను జీవించలేకపోతున్నాను, ఆర్థికంగా నేను ఫలించలేకపోతున్నాను, ఇంక నాకు ఉద్యోగం రాదు, ఇంక నాకు పెళ్లి జరగదు, నా ఆరోగ్యము బాగుపడదు, ఇంకెంతే మొద్దులాగా ఉండిపోవడమే అనుకుంటే యేసు నిన్ను చిగురింపజేయటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఎప్పుడు నీవు యేసు నీలో ఉండాలి, నీవు సంఘములో ఉండాలి. కొంతమంది సంఘం బయట ఉంటారు, కొంతమంది సంఘములో యేసు బయట ఉంటాడు. లవోదిక్య సంఘంలో యేసు బయట ఉన్నాడు. కొంతమంది సంఘం బయట ఉంటారు. ఈ రెండు అనుభవాల వలన మనం మొద్దుగానే ఉండిపోతాం. మనము ఫలించాలి అంటే క్రీస్తు మీలో ఉండాలి, మీరు సంఘములో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సంఘాన్ని వదిలి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తారు. వదిలి వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా? తర్వాత క్రీస్తుని కూడా వదిలి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. సంఘము అంత ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. సంఘము నిన్ను చిగురింపజేసేది, సంఘము నిన్ను ఫలింపజేసేది, సంఘము నిన్ను పుష్పింపజేసేది, సంఘము నిన్ను ఎదిగించేది. చిగురు తర్వాతే కదా ఇవన్నీ వస్తాయి. చిగురించటం ప్రారంభించిన తర్వాత అది పెద్దదవటం, ఎదగటము, తర్వాత పుష్పించటము, తర్వాత ఫలించటము జరుగుతుంది. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో 12 కర్రలను దేవుడు తీసుకురామన్నాడు, ఒక్కొక్క గోత్రం చొప్పున. సంఖ్యాకాండము 17వ అధ్యాయం ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రపు ప్రధానుడు ఒక్కొక్క కర్రను, అంటే 12 గోత్రాల వారు 12 కర్రలు తెచ్చి ఎక్కడ పెట్టమన్నారు? ప్రత్యక్షపు గుడారంలో పెట్టమన్నారు. ఎవరి కర్ర ఫలిస్తుందో వారిని నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు సాక్ష్యం ఇస్తానని చెప్పాడు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్న మాటలు. ఎవరి కర్ర ఫలిస్తుందో వారిని నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు సాక్ష్యం ఇస్తానన్నాడు. సో 12 మంది కర్రలు పెట్టారు. ఒక రాత్రి అంతా ఉండిపోయారు. మరుసటి రోజు వచ్చారు. వచ్చి చూసేసరికి అహరోను కర్ర 8వ వచనం చూడండి ఎలాగుందో. మరనాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను, చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కర్ర? అహరోను ఏ గోత్రం వాడు? మనమందరం ఎవరు? లేవీలు. కొత్త నిబంధన ప్రకారం యాజక రాజులైన యాజకులము అని అన్నాడు. హల్లెలూయా. అంటే మనందరి కర్రలు ఫలించాలనంటే ఎక్కడ పెట్టాలి?
మందిరంలో పెట్టాలి, ప్రత్యక్షపు గుడారంలో పెట్టాలి, దేవుని సన్నిధిలో పెట్టాలి. నీ సమస్య ఏదైతే ఉందో, అయ్యా నా ఆరోగ్యం బాగుపడలేదంటే దేవుని సంఘానికి వచ్చి దేవుని ముందుట నా జీవితం మొద్దుబారిపోయినట్లుంది, దీన్ని నీవు ఫలింపజేయి, దీన్ని నీవు చిగురింపజేయి అని అడగాలి. అయ్యా నాకు ఉద్యోగం రావట్లేదు, ఎంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగట్లేదు, నరకబడిన చెట్టు వలె మొద్దుబారిపోయింది నా జీవితము అనుకుంటే నీవు వచ్చి దేవుని సన్నిధిలో పెడితే దేవుడు దాన్ని చిగురింపజేస్తాడు. హల్లెలూయా. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా, నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు ఈ రాత్రి ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితాలను చిగురింప చేయటానికి దేవుడు ఈ సందేశాన్ని పంపించాడు. హల్లెలూయా. చప్పటి కూడా దేవుడు మనం. అయితే చిగురించటానికి ఓ 4 అనుభవాలు చెప్తాను మీకు, ఓ 4 ప్రధానమైన అనుభవాలు చెప్తాను. మొట్టమొదటి అనుభవం దానియేలు గ్రంథము, మీరు తెరిచి చూడండి. మొట్టమొదటి అనుభవం దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. కరెక్ట్గా చక్కగా చదవండి. చెట్టును నరుకుము, దానిని నాశనం చేసే కానీ దాని మొద్దును, అది బాగా వింటున్నారా? చెట్టును నరికే కానీ మొద్దును మాత్రం భూమిలో ఉండని. దాన్ని కూడా తవ్వి తీసేసామనుకో అది ఇంకా చిగురించదు. చిగురించాలి అని అంటే అది ఎక్కడ ఉండాలి? భూమిలో ఉండాలి. చేప బ్రతకాలంటే నీటిలో ఉండాలి. మనిషి బ్రతకాలంటే మనలో ప్రాణం ఉండాలి. అవునా? అవునంటారు కదా? అలాగే మొద్దు చిగురించాలంటే అది భూమిలో ఉండాలి. హల్లెలూయా. భూమిలో ఉండాలి అంటే చిగురించటానికి అవకాశం ఉన్న స్థలములో అది ఉండాలి. చిగురించటానికి ఉన్న స్థలములో ఆ మొద్దు ఉండాలి అని అర్థం. హల్లెలూయా. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయములో, నాకు వేరుగా మీరేమియో చేయలేరు అన్నాడు. 15:5లో ఉంటుంది అన్నమాట. నాకు వేరుగా మీరేమియో చేయలేరు. ఆ మాట చెబుతూ నా యందు మీ మాటలను, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉంచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. చూసారా? మనం క్రీస్తులో ఉండి, క్రీస్తు మాటలు మనలో ఉండి, ఆయనకు వేరుగా కాకుండా ఆయనకు దగ్గరగా ఉండి, ప్రభువా నన్ను చిగురింపజేయి అని అంటే దేవుడు చిగురింపజేస్తాడు. హల్లెలూయా. కనుక మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? దేవునికి వేరైపోకూడదు, మనము దేవునిలోనే ఉండాలి. అప్పుడు దేవుడు మనలను ఫలింపజేస్తాడు. హల్లెలూయా. నాకు చిన్నప్పుడు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. వాడు మంచి బ్రేక్ డాన్సర్. వాడు పాప సినిమాల్లో డాన్సర్గా వెళ్దామని చాలా ప్రయత్నాలు చేశాడు. బాగా ఎప్పుడు ఎక్కడ చూసిన మాటకి మెలుగు తిరిగిపోతుంటాడు. ఆఖరికి డాన్స్ స్కూల్ కూడా పెట్టాడు. బ్రేక్ డాన్స్ నేర్పించబడును అని పెట్టాడు. ఎప్పుడు చెమటలు కారిపోతూ, చేతులు తిప్పుకుంటూ, కాళ్ళు తిప్పుకుంటూ, కాళ్ళు అడించుకుంటూ బ్రతికేవాడు అన్నమాట. వాళ్ళ నాన్న ఒకరోజు వాడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నేను కూడా అక్కడ ఉన్నాను. వాళ్ళ నాన్న ఒకరోజు, రే నువ్వు నీ డ్యాన్స్ తగలయ్యా, ఆపు నువ్వు చేసిన డ్యాన్స్ కానీ రా పనుంది అని వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి మాంసం కొట్టు ఉండేది. ప్రతి ఆదివారం మాంసాన్ని వేసేస్తారు బాగా. అయితే వాళ్ళ నాన్న తీసుకెళ్తే నేను ఆ పక్కన ఉన్నాను, నాన్న వీడిని కూడా తీసుకొస్తాను నాకు తోడు అని అంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు అన్నమాట. తీసుకెళ్తే గాలివానకు కొన్ని చెట్లు పడిపోయి ఉన్నాయి. పడిపోయి ఉంటే
ఆ పడిపోయిన చెట్లలో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పడిపోయింది కదా, ఆ మొద్దుని చుట్టూ తవ్వి దాన్ని తీసి ఒక ట్రాక్టర్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చాను. ఆ తవ్వటానికి నేను కూడా అందులో ఒకరిని తీసి ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అడుగుతున్నాను, వాళ్ళ అబ్బాయిని అడుగుతున్నాను, ఎందుకంటే తీసుకొచ్చినట్టు ఏమోరా బాబు మా నాన్న ఏం చేస్తాడు నాకు తెలీదు, ఎందుకో తెమ్మన్నాడు తెచ్చాను నేను. మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే దాన్ని శుభ్రంగా చెక్కు పడేశాడు అటు ఇటు. ఆ తర్వాత రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే బయటని ఎండబెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ షాప్కి వెళ్తే పెట్టి మాంసం కొడుతున్నాడు దాని మీద టక్ 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 టక్. ఒకవేళ భూమి నుండి వేరు చేయబడితే ముందు మొత్తం అటు ఇటు చెక్కబడతాం, రెండవది ఎండబడతాం, మూడవది రోజు కత్తి దెబ్బలు పడటమే నీ మీద. ఇక నీ జీవితంలో సుఖం అనేది ఉండదు. నువ్వు సంఘానికి బయట ఉన్నా, క్రీస్తుకు బయట ఉన్నా, ఇంకెప్పుడు కూడా నీవు ఫలించలేని స్థితిలోనే ఉంటావు. ఎక్కడైతే ఆ మొద్దును తీసేసి వచ్చాడో ఆ పక్కన కూడా కొన్ని చెట్లు పడిపోయి ఆ మొద్దులు అలాగే ఉన్నాయి. అదే రోడ్లో ఒక 6 నెలల తర్వాత వెళ్తే చిగురించింది, అలా మొక్కలయ్యింది, మొక్క చెట్టు అయ్యింది, తర్వాత పుష్పములు వచ్చేసింది అక్కడి నుంచే. అంటే మీరు ఆలోచన చేయండి, క్రీస్తుకు వేరుగా మనమేమీ చేయలేము, సంఘానికి వేరుగా మనమేమీ చేయలేము. నువ్వెప్పుడైనా చిగురించాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా క్రీస్తే నీకు మూలము, సంఘమే నీకు ప్రధానమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనందరం చిగురించాలనుకుంటున్నాము లేదా? అందుకే ఏ కూటాన్ని కూడా మానకుండా రావాలి. ఆదివారం ఒకరోజు వస్తున్నాం చాలదేటే అంటారు కొంతమంది. ఆదివారం ఒకరోజు చాలదా అని అంటే మేమే అలాగే చూస్తున్నామంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా ఎవరైనా నాకు వాక్యాన్ని పిలిస్తే వెళ్దామని చూస్తాను నేను. మీకు ఆదివారం ఒకరోజు వెళ్తున్నాం చాలదా అని అంటారు. నేను సేవకుడినే కదండి, బోధించడానికి ఎక్కువ ఇష్టపడతారు సేవకులు, వినడానికి ఇష్టపడరు. దేవుని కృప రోజుకి 4-5 మెసేజ్లు అన్నా వింటాను. ఒక ఇంగ్లీష్ మెసేజ్ అంటాను, ఒక తెలుగు మెసేజ్ అంటాను, ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తే అది కూడా సగం 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 నచ్చినంత వరకు వింటూనే ఉంటాను. నాకు అలవాటు. దేవుని మాటలు మనం వింటూ ఉంటే అది మనలను ఫలింపజేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ దేవుళ్ళలోంచి నువ్వు బయటకు వస్తే కొట్టబడతావు, ఎండబడతావు, నిన్ను ఎవరు పట్టించుకో. మీరు ఎప్పుడైనా మాంసం కొట్లకి వెళ్ళిన తర్వాత ఆ మోడు బారిపోయిన ఆ వుడ్ ఉంటుంది కదా, చెక్కలు, అక్కడికి వెళ్ళి అని స్మెల్ చూడండి ఎలా ఉంటుంది. వెంటనే ఫూ అని అంటాం, దాని మీద కొట్టింది మాత్రం వండుకొని తింటాము. అది మనకి మంచి స్మెల్ అవ్వదు. దాన్ని ఎవడైనా చూసి ఇష్టపడతాడా? దాని దగ్గర ఎవడైనా ఇలా ఫోటో తీసుకుంటాడా? తీసుకోడు. అదే నువ్వు క్రీస్తులో ఉంటే ఫలించావనుకో, ఒరే ఈ చెట్టు పడినట్టు ఫోటో తీ అని అంటావు, ఈ మొక్క పడినట్టు ఫోటో తీ అని అంటావు. ఆ చెట్టు దగ్గరకు వస్తావు, ఆ చెట్టు ఫలాల గురించి ఆలోచిస్తావు, ఆ చెట్టు పుష్పాల గురించి ఆలోచిస్తావు, దాని యొక్క ఆక్సిజన్ని నువ్వు పీల్చుకుంటావు. అంటే చూడండి, మొద్దు బారిపోయినట్లుగా మనం ఉండకూడదు. మనము ఫలించేటట్లుగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ క్రీస్తులోనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఎన్ని విషయాలు చెప్తానన్నాను నేను? 4. భలే గుర్తుపెట్టుకున్నారు. ఒకవేళ ఒకటి తగ్గించి వెళ్ళిపోదామన్నా కుదరదు, 4 చెప్పాల్సింది. ఎప్పుడు ఒకవేళ 3 చెప్పి వెళ్ళిపోయాక 4 అన్నా అలా అడగాలి. శిష్యులు యేసుప్రభుని అడిగే తెలుసుకున్నారు అన్నీ. యేసుప్రభు గురించి ఎప్పుడు అడుగుతారు అప్పుడే చెప్తాను వదిలేశాడు. తెలుసా మీకు? అడిగేవాడే శిష్యుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. అడగనోడు ఆడికి ఆ వాక్యం మీద ఆసక్తి లేదని, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగును అని అడిగారు యేసుప్రభు. నీ రాకడకు సూచనలు ఏంటి? ఆ ఉపమానం భావం ఏంటి? ఆ దెయ్యాన్ని మేమెందుకు వదలగలిపాము, నువ్వు ఎలా వదలగొట్టావు? అడిగి తెలుసుకొని ఒక మంచి జీవితాన్ని జీవించారు శిష్యులు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలుసు, ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయంలో గుంపుగా ఉండటం యేసుప్రభు చూశాడు. అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళాడు యేసుప్రభు, అడిగాడు, ఏంటి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమైందంటే, అందులో నుంచి ఒకడు వచ్చి, అయ్యా నా కొడుక్కి మోగదయం పట్టుకుంది, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ వల్ల కాలేదు అని అన్నాడు. ఒకవేళ నీ వల్ల అయితే బాగు చేయి అని అన్నాడు. మనకు అందులోపల విషయాలు మనకు వద్దు. అక్కడ ఒక విషయాన్ని చూద్దాం. శిష్యుల దగ్గరకు వస్తే దెయ్యాన్ని వదలగొట్టారు, వాళ్ళు వదలగొట్టలేకపోయారు. అదే శిష్యులు లూకాసు వార్త 10వ అధ్యాయం దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను రెఫరెన్స్ చెప్పట్లే, 10వ అధ్యాయం చెప్పాను అంతే, పరిగెత్తుకుంటూ వచ్చి
ప్రభువా నీ నామమున దెయ్యములు మాకు లోబడుచున్నవి, మీ నామమున దెయ్యములు పారిపోతున్నాయి అని ఎంత ఆనందంగా చెప్పారు. ఒకప్పుడు దెయ్యాలు వదలగొట్టలేకపోయారు, ఇప్పుడు దెయ్యాలను వదలగొడుతున్నారు. ఒకప్పుడు ఈ ఉపమాన భావం ఏంటి అని అడిగిన వ్యక్తులే ప్రసంగ పీటల మీద దద్దరిల్లటి ప్రసంగాలు చెప్పారు యేసు పునరుద్ధానం తర్వాత. హల్లెలూయా! ఎలా సాధ్యపడింది అని అంటే ఒకప్పుడు మొద్దే వాళ్ళు చిగురించటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు పునాదులు క్రీస్తులో ఉన్నాయి, వాళ్ళు క్రీస్తులో ఉన్నారు, సంఘములో వారు ఉన్నారు, అందుకనే వారు ఫలించగలిగారు. దేవునికి స్తోత్రం. సరే, రెండో విషయానికి వద్దాం మనం. యోబు గ్రంథము దయచేసి అందరూ తెరిచి చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు నాకు అర్థమైనట్లు చదవండి. వృక్షములు నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే. ఇక్కడ చూడండి, మనకు అవసరమైన మాట ఒకటి చూస్తే 9వ వచనంలో నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. ఏది? నరకబడిన చెట్టు. ఇప్పుడు చూడండి, మొద్దు భూమిలో ఉంచాలనేది ఒకటి. రెండవది, నీళ్లు కూడా ఏ అవసరం లేదు, వాసనకే. మీరు మట్టి తవ్వినప్పుడు నీళ్లు దొరుకుతాయా, ముందు తడి దొరుకుతుందా? చిన్న తడి వాసన కనుక అక్కడ ఉందానికి చెట్టు లాగేసుకుంటుంది. నీళ్ళ వాసన ఉంటేనే దాన్ని లాగేసుకుని ఆ చెమ్మ 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 ఇలా వచ్చేస్తుంది అనమాట. చెట్టుకున్న శక్తి అది. నీటి వాసన చేతే చిగురిస్తుందట. ఎంత గొప్ప విషయం కదండి ఇది. నీళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యము. హల్లెలూయా! మీ సంఘములో వాక్యం ఉన్నది, మీ సంఘములో వాక్యము బోధించే వాళ్ళు ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత. మిమ్మల్ని చిగురింప చేయటానికి ప్రతి ఆదివారము ఒక వర్తమానం మీ వద్దకు వస్తుంది. ప్రతి శనివారము ఉపవాస కూటాల్లో ఒక వర్తమానము మీ దగ్గరకు వస్తుంది. నీకు తెలుసా, మీకు ఒక విషయం చెప్తాను. ఒక 40 నిమిషాలు వాక్యము మీరు వినటానికి దైవ సేవకుడు పడే కష్టం ఏమిటో మీకు తెలియదు. కొంతమంది ఇంటికి పొలం పని నుంచి వచ్చేసో లేకపోతే కూర్చో అన్నం పెట్టో అని అనగానే ఇలా కలుపుకొని ఇంత ముద్దలు తినేసి కడుపు నిండిపోతే అది ఏంటో ఉప్పెక్క వేసామని అప్పుడు వదిలేస్తాడు. అది ఎంత కష్టపడుతూ వచ్చింది. సేవకుడు కూడా అంత కష్టపడాలి. ఆయన ఆలోచనలన్నీ దేవుని మీద పెట్టుకోవాలి. నేను కనీసం ఒక 10 సార్లు ఈ మధ్యకాలంలో పొయ్యి మీద పాలు పెట్టడం, బైబిల్ పెట్టుకోవడం, పాలు మొత్తం మాడిపోవడం, మళ్ళీ వెళ్ళి దాన్ని గట్టిగా రుద్ది తోముకోవడం. బైబిల్లోనికి వెళ్తే ఆ లోపలికి వెళ్ళిపోతే నాకు ఏం గుర్తు. అందుకని నేను ఈ మధ్య ఏం చేశానంటే పాలు పెట్టి అక్కడే ఉండి వేడి ఎక్కువ పెట్టి పొంగిపోయింది ఆపేసి అప్పుడు వచ్చి బైబిల్ చదువుకోవడం. ఎంత కష్టపడాలనుకుంటున్నారు ఒక వాక్యాన్ని మీ వద్దకు తీసుకురావాలంటే. నేను చెప్పినా ఇందులో చెప్పాలి, మీరు చదువుకుని ఇందులో, కానీ మీరు చదువుకుంటే వదిలేసామా? మీరు చదువుకుంటే మీకు అర్థం కాదు. మీకు అర్థమయ్యేలా చెప్పటానికి ఎంత ప్రయాసపడాలో తెలుసా? బాగా చదువుకుంటే వాక్యం రాదు, చదువు లేకపోయినా కూడా రాదు. ఒక మాట మీకు చూపెడతాను చూడండి. యెషయా గ్రంథము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ మాట. చూడండి 29వ అధ్యాయము 29వ అధ్యాయం, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము నుండి చూడండి. దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరము తెలిసిన వానికి అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదవమని అక్షరము తెలియని వానికి దానిని అప్పగించను. అతడు అక్షరములు నాకు తెలియదు అని చెబుతాడంట. చూసారా?
బాగా చదువచ్చినోడికి బైబిల్ ఇచ్చి ఇది చెప్పంటే గోడార్థాలతో ఉంది, ఉపమానంగా రాసి ఉంది, అలంకార భాషతో రాసింది, నాకు అర్థం కాదని అంటాడు. అలాగని చదువు రానోడి దగ్గర తీసుకెళ్తే నాకు అక్షరాలే తెలియవు, నేనేం చెప్తానని అంటాడు. మరి చదువచ్చినోడికే అర్థం కాదు, చదువు రానోడేమో చదవలేడు. మరి మీకు వాక్యం ఎలా వస్తుంది అనుకున్నావు? ఎంతసేపు దేవుని సన్నిధి దగ్గర ఆయన మనసు దేవుని మీద నిలుపుకుంటే, వాక్యం మీద నిలుపుకుంటే, ప్రార్థన చేసుకుంటే ఈ వాక్యం మీ దగ్గరకు వస్తుంది. ఆలోచించండి. కొంతమంది ప్రసంగికులు వచ్చి 4 జోకులు వేసి పెట్టబడి నవ్వించి వెళ్ళిపోతారు వాక్యమును. నేను కూడా బాగానే నవ్విస్తాను, కానీ వాక్యం ఉండాలి. హల్లెలూయా. వాక్యము లేకుండా మనం చేయకూడదు. ఒక్కోసారి 7 గంటలు 8 గంటలు జర్నీ చేసి అరగంట వాక్యం చెప్పి వెనక్కి రావాల్సి వస్తుంది. 2 రోజులు ప్రయాణం చేసి అరగంట వాక్యం చెప్పి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. నేను సింగపూర్ నుంచి దుబాయ్కి వెళ్ళి 7 మెసేజ్లు చెప్పటానికి 2000 కిలోమీటర్లు జర్నీ చేసి 50,000 రూపాయలు టికెట్ డబ్బులు ఖర్చు పెట్టుకొని వాక్యం చెప్పి రావాల్సి వచ్చింది. పంజాబ్ వెళ్ళినప్పుడు 3 రోజులు ట్రైన్ జర్నీ, అటు నుంచి 3 రోజులు ట్రైన్ జర్నీ, 1 రోజే ప్రసంగం. ఎంత కష్టం! ఇంత కష్టపడి దైవ సేవకులు దేవుని వాక్యమును మీకు ఎందుకు అందిస్తున్నారు? ఆ వాక్యపు వాసన చేత, ఆ వాక్యమును నీళ్లు వాసన చేత నీవు చిగురిస్తావనే కదా. అందుకని దైవ సేవకులను రెస్పెక్ట్ ఇవ్వాలి. దైవ సేవకులను నెత్తును పెట్టుకోవాలి. అసలు చెప్పాలంటే దైవ సేవకులకు ఎంత విలువ తెలుసా? ఈయన దేవుని దగ్గర కనిపెట్టి మనకు వాక్యాన్ని తెస్తున్నాడు. మనం చదువుకున్నంత మాత్రం అర్థమైపోయిందండి, చదువు రాకపోయినా మాత్రం అర్థమైపోయిందా? మరి దైవ సేవకులకు ఎలాగ అర్థమవుతుందంటే దేవుడు మనోనేత్రాలు తెరిచి సేవకులతో మాట్లాడితే ఆ సేవకుడు సంఘానికి చెప్తాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి సంఘస్థులందరికీ దేవుడు చెప్పలేదు. సంఘపు దూతకి ఇలాగ చెప్పుము అని అన్నాడు. ఆ సంఘపు దూత వెళ్ళి సంఘానికి చెప్పుకున్నాడు. ఆ వాక్యము నీ యొద్దకు ఎలా వస్తుంది? ఆ వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడే కదా నువ్వు చిగురించగలుగుతూ ఉన్నావు. హల్లెలూయా. అందుకే నేను కొన్నిసార్లు ఏం చెప్తానంటే, ఈనాడు సోషల్ మీడియా బాగా వచ్చిన తర్వాత చాలామంది స్పీకర్లు మీకు తెలిసే ఉంటుంది కదా. నా ముఖానికి ఏముంది, పాస్టర్ గారిది ఏముంది, పెద్ద పెద్ద స్పీకర్లు కూడా మీకు తెలిసి ఉంటుంది. మీరు కొన్ని చూడండి, చరిత్ర చెప్తారు, వాక్యం చెప్పరు. ఎవడైనా చచ్చిపోతే దాని మీద ప్రసంగం, ఎవడైనా కొట్టుకుంటే దాని మీద ప్రసంగం. కానీ బైబిల్లో ఒక వచనం తీసి ప్రసంగం చెప్పట్లేదు. ఒకవేళ బైబిల్ నుంచి ఎవరైనా ఒక వచనం తీసి ప్రసంగం చెప్తే ఆయన ఎవరు చూడరు. అదే తిట్టుకున్నాడు అనుకోండి, పదే చూస్తారు, అబ్బాయి ఎంత బాగా తిట్టాడు, ఎలా తిట్టాడు అని. మనం ఫలించాం. అలాగైతే మనం చిగురించాలి, ఫలించాలి అనంటే వాక్యము నీ యొద్దకు రావాలి, నీ చెవిలో పడాలి, నీ చెవి ద్వారా హృదయములో పడాలి. మోడు బారిపోయిన నీ జీవితము అప్పుడు చిగురించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొద్దుకి ప్రాణం ఉంటుందా చిగురించిన తర్వాత? అంటే ప్రాణము లేని దానిని కూడా ప్రాణము వచ్చేలాగా చేసే శక్తి దేవుని వాక్యముకుంది. ఆ వాక్యము ప్రకటించే దైవ సేవకుడికి ఉంది. మీకు ఒక రెఫరెన్స్ చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మీరు చూడండి. మీరు చదవకపోయినా పర్లేదు కానీ నేను చెప్తాను. దేవుడు యెహెజ్కేలుని పిలిచి ఆత్మవశము చేసుకొని ఒక ఎముకల లోయలోనికి దించేశాడు. అవునా? ఎముకల లోయలోనికి దించేసిన తర్వాత ఆ ఎముకలు బ్రతికి బట్ట కట్టగలవా అని అడిగాడట. ఏమడిగాడు? ఆ ఎముకలు బ్రతకగలవా అని అంటే, నీకే తెలుసును ప్రభువా అని. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, సరే ప్రవచనం ఎత్తి మాట్లాడుము అని అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు మనం ప్రశ్న వేద్దాం దేవుడికి, ఆయన చేత మాట్లాడి నువ్వే మనొచ్చుగా డైరెక్ట్గా. అవునా లేదా? దేవుడు ఎప్పుడు కూడా తన సేవకుల ద్వారా సంఘంతో మాట్లాడతాడు, మీకు డైరెక్ట్గా మాట్లాడు. ఎప్పుడు అంటే మీకు దైవ సేవకుడు అందుబాటులో లేనప్పుడు మాత్రమే దేవుడు మీతో మాట్లాడతాడు, కానీ దైవ సేవకుడిని దాటి మీ దగ్గరికి వచ్చి మాట్లాడడు. యెహెజ్కేలు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓ ఎండిపోయిన ఎముకలారా, మీరు ఒకదానికొకటి అతుక్కోండి అంటే ఈ పుర్రె ఒక పక్క, చేతులు ఒక పక్క ఎముకలు పడిపోయి ఉన్నాయి. అవన్నీ ఎవరిదో వాళ్ళు కట్టకొచ్చి అతుక్కుపోయాయి. వాటి మీద మాంసం వచ్చునుగాక అన్నాడు. వచ్చేసింది.
రక్తం వచ్చునుగాక అన్నాడు, వచ్చేసింది. నరములు వచ్చునుగాక అన్నాడు, వచ్చేసింది. చర్మం వచ్చునుగాక అన్నాడు, వచ్చేసింది. వాటికి ప్రాణం వచ్చునుగాక అన్నాడు, ప్రాణం వచ్చేసింది. మహాసైన్యమై వచ్చిందంట. ఆ యెహెజ్కేలు గ్రంథము 47:11లో ఒక మాట ఉన్నదండి. ఆ మాట ఎంత ఆకర్షితమైన మాట మీరు చూడండి. 37 క్షమించారు, 37:11 వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు చూసారా, మా ఎముకలు ఎండిపోయాను, మా ఆశలు చూడండి, ఆశలు విఫలమయ్యాను అంటే అర్థం ఏంటి? మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఆశలు విఫలమయ్యాను అంటే అర్థం ఏంటో తెలుసా? హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతుంది అన్నారండి. నేను హాస్పిటల్ తీసుకెళ్ళాం. మొత్తం హార్ట్ రేట్ అంతా పడిపోయి ఇక కొరప్రాణంతో ఉన్నాడు. డాక్టర్ కూడా చేతులు ఎత్తేసాడు అనమాట. ఇంకా దేవుడు దయండి, బతుకుతే బతుకుతాడంటే ఇంకా ఆశ పోయింది అని అర్థం. అలాంటి వారిని కూడా బ్రతికించుటకు శక్తి కలిగిన వాడు దైవ సేవకుడు. దేవుడు దేవుడు దైవ సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని నేను చెప్తాను. ఒక ఇద్దరికి కొత్తగా పెళ్లి చేసుకోవటం తల్లిదండ్రులకి, వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికీ నచ్చలేదు. పాపం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నిజంగా జరిగిన చరిత్ర. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అన్యులే, ప్రభువుని నమ్ముకోలేదు, పెళ్లి చేసేసుకున్నారు. వెళ్ళి కొత్తగా కాపురం పెట్టుకున్నారు. అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూ నా మొదటి జీతం పట్టుకొని నేను ఇంటికి వస్తున్నాను, నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు అని భార్యకు చెప్పాడనమాట. చెప్పిన తర్వాత భార్య 5 గంటలకు వస్తానన్నాడని 4:30కి రెడీ అయిపోయి ఇంటి దగ్గర బయట ఎదురు చూస్తూ ఉంది. 5 అయింది, రాలేదు. 5:15 అయింది, రాలేదు. 5:30 అయింది, రాలేదు. చిరాకు వచ్చి 6 అయింది, ఇంకా రెడీ మనిషి ఏమై ఉంటుంది? కోపం వచ్చేస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత చెప్తాను. 6:30 అయింది, పెట్టుకున్న పూలు తీసి పక్కన పడేసి. 7 అయింది, కట్టుకున్న చీర తీసి పక్కన పడేసి నైట్ వేసుకుని కూర్చుంది. ఇంక రాడలేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, తీయట్లేదు. 8 గంటలప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. కోపం వచ్చేసింది, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాడు. 9 గంటలప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అప్పుడు భయం మొదలైంది. ఎంతసేపు ఫోన్ తెలియదంటే ఏమైందో అని టెన్షన్ మొదలైంది. 9:30కి జరిగిన విషయం చెప్తాను. 9:30కి కాలింగ్ బెల్ కొట్టాడు ఒక ఆయన. వాళ్ళ ఆయనేమో వచ్చాడు, అయిపోయింది అనుకోని పట్టపట్ట మన చిట్టపట్టలు ఆడుతూ లోపలికి వెళ్ళి తలుపు తీస్తే వాళ్ళ ఆయన కంపెనీలో పనిచేసి ఒక ఆయన వచ్చాడు. అమ్మ కొద్దిగా రెడీ అయ్యి రా అమ్మా, మీ ఆయన గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఏమైంది ఆయన ఎందుకు రాలేదంటే, ఏం లేదులేమ్మా చిన్న యాక్సిడెంట్ జరిగింది వెళ్దాం అని అన్నాడు. ఎవరు కూడా ప్రమాదాన్ని పెద్దగా చెప్పరు, చిన్నదేనే చెప్తారు కదా. అని ఏమైంది అని టెన్షన్ పడి రెడీ అయ్యి వెళ్తుంది. కారులో వెళ్తుంటే ఏమైందని అంటే, అమ్మ మరి లారీ గుద్దేసింది, డాక్టర్ బతుకుతాడో లేదో తెలియదని చెప్పాడు అని చెప్పి తీసుకెళ్ళి. కొత్తగా పెళ్ళయింది, ఎలాంటి పరిస్థితితో మీరు ఆలోచించండి. ఇంక దారిలో వెళ్తూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, నాకు కాదని పెళ్లి చేసుకున్నా కదా, నీ తిక్క బాగానే కుదిరింది అన్నాడంట వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ అలాగే అన్నారట. వాళ్ళ మామకు ఫోన్ చేస్తే అదే అన్నారట. ఏం చేయాలో తెలియట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కష్టమండి, వెంటిలేటర్ మీద పెట్టాము, రేపు ఉదయం వచ్చి చూస్తాం, బ్రతికుంటే ఏదైనా ట్రీట్మెంట్ చేస్తాం, లేదు మా ప్రయత్నం అయితే మేము చేసాము అని చెప్పేస్తే ఆ హాస్పిటల్లో బయటన ఒక బల్ల ఉంటే బల్ల దగ్గర కూర్చొని తల పట్టుకొని బోరుమని ఏడుస్తుంది. అక్కడే ఒక పేపర్ అంటించుందంట, 24 అవర్స్ ప్రేయర్ లైన్ అని. ఆ ప్రేయర్ లైన్కి కాల్ చేస్తే ఒక ఆయన పాస్టర్ గారు ఫోన్ తీశారు. పాస్టర్ గారికి ఏడుస్తూ చెప్పింది, అయ్యా నా పరిస్థితి ఇదని. అమ్మ నువ్వెవరో నాకు తెలీదు, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, నేను ప్రార్థన చేస్తానన్నాడు. ప్రార్థన చేశాడు. ఆమె నెంబర్ తీసుకున్నాడు. ఉదయం 9 గంటలకి డాక్టర్ వచ్చి, ఏమైందమ్మా మీ ఆయనకి? లేచి కూర్చొని యాపిల్ తింటున్నాడట. దేవునికి స్తోత్రం. 9:30కి ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారు. అమ్మ రాత్రి ఏడుస్తూ ఫోన్ చేశావు కదా, రాత్రి నేను నీ కొరకు ప్రార్థన చేశాను, ఏమైందో కనుగొందని ఫోన్ చేసినట్టే, అయ్యా ప్రైజ్ ది లార్డ్, ఈ దేవుడు సజీవుడైన దేవుడు నా భర్తను బాగు చేశాడని చెప్పాడంట. హల్లెలూయా. అంటే 3 భార్యల జీవితాలను దేవుడు చిగురింపజేయగలడు. అది దైవ సేవకుల ద్వారా చేస్తున్నాం.
ఎంతమంది రక్షణ పొందినారు. ఇందాక మీ సేవకులు బాప్తిసం పొందిన లేకుంటే సిద్ధపడండి రేపు ఇస్తానని అంటున్నాడు. ఎందుకు? మీరు చిగురించి ఫలించి దేవుని రాజ్యమును చూడాలని. హల్లెలూయా. ఎలాగనంటే దేవుని మాటలు ప్రకటించే. మాకు ఏ వరాలు ఉండవండి, దేవుని మాటలే ప్రకటిస్తాం, అద్భుతాలు జరిగిపోతాయి అంతే. మోడు బారిన జీవితాలను కూడా దేవుడు చిగురింపజేస్తాడు. హల్లెలూయా. మూడో విషయం, ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 4. ఎన్ని చెప్పుకున్నాం? 2. మూడో విషయానికి వెళ్దాం దయచేసి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము చూడండి. చెట్టును నరుకుము, చూడండి, ఆకాశపు మంచుకు తడవనిచ్చి. నీళ్ళు ఒకసారి దొరకవు. బాగా వినండి ఒకసారి నీళ్లు మొద్దుకి దొరకవు. అంటే దేవుని వాక్యం ఒక్కొక్కసారి మనకు దొరకదు. ఎంత పెద్ద సేవకుడైనా కొన్నిసార్లు తడబాటు వచ్చేస్తుంది, సరైన వాక్య సందేశం అందించలేకపోవచ్చు. కానీ ఆకాశపు మంచు అంటే దేవుడు ఆ సందేశాన్ని పంపిస్తాడన్నమాట మనకి. హల్లెలూయా. డైరెక్ట్గా దేవుని సందేశం మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఆకాశపు మంచు వచ్చినా కూడా అవి తడిచి చిగురించటం మొదలు పెడుతుంది. మోడు బారిపోయిన జీవితం. అలాగే దేవుడు తన స్వరమిచ్చి మాట్లాడి బ్రతికించగలడు. హల్లెలూయా. ఎంతమంది జీవితాలను దేవుడు అలా బ్రతికించాడు, ఎంతమంది జీవితాలను దేవుడు అలా బాగు చేశాడో తెలుసా మీకు? చాలా కాలం క్రిందట నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఏమిటంటే, ఒక ఆయన ప్రతిరోజు బయటికి వెళ్ళి అతను కుమారుడు కడపత్రికలు పంచేవాడట. సువార్త కడపత్రికలు పంచుతూ ఉంటే ఒకరోజు కడపత్రికలు పంచడానికని బయటికి వెళ్తే పెద్ద గాలివాన కొడుకుతో అన్నాడంట, తండ్రి ఈరోజు వద్దులేరా, ఇంత పెద్ద గాలివానలో మనుషులు ఎక్కడికి వస్తారు బయటికి అని అంటే, నాన్న గాలివాన వచ్చిందని చెప్పి ఒకడు నరకానికి వెళ్ళకుంటుంటాడా అని అడిగాడట. సరే నువ్వు రాలేకపోతే ఉండు, నేనన్నా వెళ్ళి బయటికి వెళ్ళి పంచుతాను. అదిగో అంత దూరంలో కాఫీ షాప్ ఉంది కదా, ఈ వర్షానికి కాఫీ తాగడానికి వస్తారు, అక్కడ కొంతమందికి ఇచ్చేసి వస్తాను అని అన్నాడట. ఆ దారిలో వెళ్తూ అక్కడున్న కొంతమందికి ఇచ్చేశాడు. తిరిగి వస్తున్నప్పుడు ఇంకా పెద్ద వర్షం వచ్చేసరికి ఒక ఇంటి దగ్గరికి వచ్చి నిల్చున్నాడు తడవకుండా ఉండటానికి. ఆ ఇంట్లో ఒక ఆయన అప్పుడే ఉరేసుకోవటానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు బాధలు తట్టుకోలేక తలుపు కొట్టాడట. తలుపు కొట్టి ఆ ఇంట్లో వాళ్ళకి ఇద్దామని తలుపు కొడుతుంటే ఆయన ఊరేసుకొని ముడి దగ్గరికి లాక్కున్నాడు. ఇక స్టూల్ తన్నేటమే పైకి వెళ్ళిపోవడం. ఇంకా స్టూల్ తన్నే సమయానికి డోర్ కొట్టడం వినిపించింది. ఎవరు వచ్చారో ఏంటో అని చెప్పి మళ్ళీ లూజ్ చేసుకొని కిందకి దిగితే ఒక చిన్న పిల్లోడు నవ్వుతూ, ఇది చదవండి, దేవుడు నీకు తోడుంటాడు అన్నాడట. ఆ మాట చదివాడట, నిన్ను రక్షించు యెహోవాను నేను అని. హల్లెలూయా. ఆ మాట పట్టుకొని ప్రార్థన చేశాడండి. ఆ మాట పట్టుకొని ప్రార్థన చేశాడు. 10 ఏళ్ల తర్వాత ఆ పిల్లోడు కొంచెం ఎదిగి ఒక సభకి వెళ్తే అక్కడ స్టేజ్ మీద సాక్ష్యం చెప్తున్నాడట. ఒక చిన్న పేపర్లో దేవుని మాట నన్ను బ్రతికించింది. ఎవరిచ్చారు ఆ సందేశాన్ని? దేవుడే ఆ సందేశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఎన్ని అద్భుతాలు చేయగలడు మన దేవుడు! చిగురింపజేయగలడు మన బ్రతుకులను మార్చుటకు సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఆకాశపు మంచు అంటే కొన్నిసార్లు దేవుడే నిన్ను దర్శించి నీతో మాట్లాడుతాడు. నువ్వు మోకరించి ప్రార్థించు, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నువ్వు కొన్నిసార్లు సేవకులు కూడా చెప్పుకోలేవు, నీ భర్తతో కూడా చెప్పుకోలేవు, నీ తల్లిదండ్రులకి చెప్పుకోలేవు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీకు అవసరమైన మాటను, నీకు అవసరమైనటువంటి కార్యమును దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆకాశపు మంచు వలె నీ వద్దకు వచ్చి దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత మీరే సాక్ష్యం చెప్తారు. ఆశలే లేవనుకున్న దాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశ పుట్టించాడు. ఆశలు నాకిక లేవనుకొనగా
నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప ఆపర్షమందుంటివే, నా కవయమించితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివి, నేను నన్ను హల్లెలూయా. ఈ రాత్రి మీకు ఆశలే లేవనుకోవద్దు, దేవుడు నిన్ను చిగురింపజేయగలడు. దేవదాస్ అయ్య గారు బైబిల్ మిషన్ సంఘాన్ని ఏ వయసులో స్థాపించారో తెలుసా? ఆయన ఎంతకాలం బ్రతికారు తెలుసా? పోనీ 120 సంవత్సరాలు బ్రతికారు. బైబిల్ మిషన్ సంఘాన్ని ఎప్పుడు స్టార్ట్ ఇచ్చాడు అనుకున్నారు? 100వ ఏట. 100 ఏళ్ళప్పుడు ఆ సంఘాన్ని స్టార్ట్ చేస్తే ఏమంటారు? ఇంత ముసలుడు నీకెందుకు సంఘం అనరు. ఎలా చిగురించిందో తెలుసా? వేరే దేశాల్లో కూడా బైబిల్ మిషన్ చర్చలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. లోదరన్ గారు ఎక్కడో చిన్నగా స్టార్ట్ చేశాడు, రోమన్ క్యాథలిక్లోంచి బయటకు వచ్చి ఈరోజు పల్లెటూరులో మూల మూలన చర్చలు లేవు. చిగురించాడే లేదా? ఎంతగా ఫలించారు? మనల్ని ఫలింపజేయలేడా? నా వయసు అయిపోయింది, నాకు 60 ఏళ్ళు, నేనేం చేయగలను అనుకోవద్దు. దేవుడు నిన్ను చిగురింపజేయగలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరచగలడు. నీ ప్రార్థన ద్వారా కూడా దేవుడు కార్యాలు చేయగలడు. నీ ద్వారా అనేకమైన కార్యాలు జరిగించుటకు శక్తిమంతుడు. చిగురు అని ఒకడు కలడు, ఆయనలో మనం ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. దేవుడు మనలను ఫలింపజేస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, దయచేసి మీరు చూడండి. ఈ మాట ఏంటంటే బైబిల్లో వచనం కనబడదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగంటే మొద్దు భూమిలోనే ఉంచేసాము, నీళ్లు తగిలాయి, ఆకాశపు మంచు వచ్చింది. నీళ్లు తగిలిన రోజు, ఆకాశపు మంచు వచ్చిన రోజే చిగురు వస్తుందా? కొద్ది టైం పడుతుందా? టైం పడుతుందా లేదా? వెంటనే జరిగిపోద్దా? వెంటనే జరగదు. అంటే మనం ఏం చేయాలో తెలుసా? 4వది వెయిటింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఎదురు చూడాలి. అది అందుకే నన్ను వచనం చూపించటం కష్టం, మనం ధ్యానం చేస్తే అర్థమైపోతుంది. మోడు బారిపోయిన నీ జీవితమే, వాక్యాన్ని ధ్యానించు, దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేయి, దేవుని సందేశం పొందుకున్న మరుసటి రోజు జరిగిపోదు అద్భుతం. వెరీ రేర్, కొన్ని సందర్భాల్లోనే క్షణాల్లో జరుగుతాయి పనులు. కొన్ని సందర్భాల్లో బైబిల్లో ప్రార్థనకు ఆమేన్ అనకముందే జవాబు వచ్చిన సందర్భాలు ఉన్నాయా లేదా? ఒకటి చెప్పండి, ఉన్నాయన్నారు కదా మీరు. ప్రార్థనకి ఇంకా ఆమేన్ అనలేదు, కానీ జవాబు వచ్చిన సందర్భం ఒకటి చెప్పండి మీరు. నేను చెప్పనా? చెప్తానా? అపోస్తుల కార్యం 12 తీయొద్దు, ఎందుకు చెప్పేస్తాను. పేతుని చెరసాలలో వేసేసి సంఘమేమో ప్రార్థిస్తుంది. వాళ్ళు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తండ్రి యొక్క కుమారుని యొక్క అనలేదు. పేతురు ఇంటికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, చచ్చిపోతావు అని చెప్పాడు. యెషయా వచ్చి అతను బయటికి వెళ్ళగానే మరి ఇంకో సందేశం వచ్చింది. ఇది గోడ తిరిగి ప్రార్థన చేసేసరికి మరలా తలుపు కొడుతున్నాడు. నువ్వు ఇంకో 15 సంవత్సరాలు బతుకుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అన్నారా? దానియేలు 9వ అధ్యాయంలో మోకరించి ఇంకనూ ప్రార్థన చేయుచుండగా అని ఉంటుంది వచ్చి, ఇంకనూ ప్రార్థన చేయుచుంటుండగా పరలోకం నుండి మిఖాయేలు దూత చతంతో మాట్లాడాడు. ఆమేన్ అనక మునిపే ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. కొన్నిసార్లు ఆమేన్ అన్న కూడా రావు. అప్పుడు మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. కొద్దిగా కాలమే వెయిట్ చేస్తాము, దేవుడు కార్యం చేసేస్తాడు. ఆ సహనము కూడా మనకు లేకపోతే మనం ఎలా ఫలిస్తాము? మీరు ఎప్పుడైనా ఒక విత్తనం నాటి లోపలికి వెళ్ళి టీ పెట్టుకొని తాగొచ్చి ఇంకా రాలేదే తప్ప అని అనరు. మీకు కామన్ సెన్స్ పనిచేస్తుంది. ఏంటి? ఈ రోజు నాటితే ఈ రోజు ఎందుకు వస్తుంది?
రెండో రోజు రాదు, మూడో రోజు రాదు, 4 రోజుల తర్వాత ఏమైనా కనబడితే చిన్నది కనబడుతుందేమో మొలకలాగా కదా. అంటే 4 రోజులు వెయిట్ చేసాం. మరి ఫలం గురించి అయితే ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? కొన్ని సందర్భాల్లో మనం వెయిట్ చేయవలసిన అవసరము ఉంటుంది. నీవు చిగురించాలంటే ఈరోజు ప్రార్థన చెయ్యు, వెయిట్ చేయి. ఈరోజే ప్రార్థన లేకపోతే ఇంక వెయిట్ చేయవద్దు, ఎందుకంటే ప్రార్థన లేదు కదా. ఈరోజు సందేశం విను, ఈరోజు విశ్వాసం ఉంచు, ఈరోజు దేవుని మీద నమ్మిక ఉంచు, ఆ కార్యము జరిగే దినము వస్తుంది. నేను కూడా కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఆ టైం వచ్చేసింది. ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ 2025 ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్. నేను కూడా 2025 సంవత్సరంలో నేను గత సంవత్సరంలో చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకుంటాను. మీరు గత సంవత్సరంలో చేసిన ప్రార్థనలకు పొందుకునే సమయంలోనికి వచ్చారు. ఇప్పుడు ప్రార్థన చేస్తే వచ్చే సంవత్సరం రాబోయే ఆశీర్వాదాలన్నీ మీ వద్దకు వస్తాయి. వచ్చే వారం రావాల్సిన ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ఇంకా తప్పదు, అర్జెంట్ అనుకుంటే ఆమె అనక ముందే మీ ఇంటికి వచ్చి పడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వెయిట్ చేయాలా లేదా? వెయిట్ చేయాలి. మన జీవితాలను బాగు చేయటానికి చిగురించటం అంటే ఏంటో దేవుడు చూపించాడు. 53వ కీర్తన ఎండిన భూమిలో, మిగిలింది చెప్పాలి, 53వ అధ్యాయం యెషయా గ్రంథం. ఎండిన భూమిలో, బీడుబారిన భూమిలో నుంచి ఆయన ఎలా మొలిచాడంట? లేత మొక్క వలె. ఎక్కడ? ఎక్కడ? పచ్చిక గల భూమిలోనా? ఎండిన భూమి. ఎండిన భూమిలో ఎలా మొలిచాడు ఆయన? లేత మొక్క వలె. మన జీవితాలు ఎండిపోయాయి అనుకుంటున్నాము. మన జీవితాల్లో నుంచి యేసు చిగురించడం మొదలు పెట్టాడంటే గొప్ప ఆశీర్వాదం మనం చూడబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసునందు నమ్మిక ఉంచండి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి, రావలసినవన్నీ తిరిగి వస్తాయి. వయసు అయిపోయిందని అనుకోవద్దు. మీ వయసుని దేవుడు ఎక్స్టెన్షన్ చేసి 60 ఏళ్ళే బ్రతకాల్సిన నీకు 80 ఏళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం పొందుకునేలా చేస్తారు. చప్పటి కూడా దేవుని మహిమ. హల్లెలూయా. అబ్రహాం అదే అనుకున్నాడు, నాకు వయసు అయిపోతుంది, నా ఇంటి పెద్దదాసుడే వారసుడవునానంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 100 ఏళ్ళప్పుడు కుమారుడు పుట్టాడు, 150 ఏళ్ళు బ్రతికాడు. ఆ తర్వాత అతనికి ఎంత బలం వచ్చిందో తెలుసండి. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోడు, కేతూరు అంట. ఆమెకు కూడా పిల్లలు కనిసాడు, అంత బలం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎంత శక్తినిచ్చాడు దేవుడు. అద్భుతాలు చేసే దేవుడు, మహిమగల దేవుడు. ఇశ్రాయేలీలు ఎక్కడ నడిచారు చెప్పండి, ఇది చెప్పుకొని ముగించుకుందాం. ఎక్కడ నడిచారు? అరణ్యములో. వాళ్ళు నడిచిన మార్గాలు 3 ఉన్నాయి. నీటి ద్వారా నడిచారు, అరణ్యములో నడిచారు, మంచి భూముల్లో కూడా నడిచారు. ఓకే, అరణ్యం అంటే ఏంటి? నరకమా? లోకమా? ఆత్మీయ అర్థం అడగట్లేదమ్మా నేను. అరణ్యము అంటే ఏంటి? అడవి కాదు, అదే అనుకుంటాం మనం. అడవి కాదు. అడవి అంటే ఏంటో తెలుసా? జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, పచ్చని చెట్లు, ఫలాలు ఉంటాయి. ఒకవేళ ఇశ్రాయేలీని అడవి మార్గంలో నడిపించుంటే నీళ్లు లేవని అనుండేవారు కాదు. మాకు కీరదోసకాయలు మాంసం దొరకట్లేదు అని ఉండేవారు కాదు. ఏ జంకనో లేడినో చంపుకొని తినేసి ఉండేవారు. మాకు ఫలాలు లేవని అని ఉండేవారు కదా. ఏ చెట్టునో ఎక్కి నరికో తెప్పుకొని తిని ఉండేవారు. వాళ్ళు నడిచింది ఎక్కడ? అడవి కాదు, అరణ్యము. అరణ్యము అని అంటే మొక్క కూడా ఉండదు, నీళ్ళు ఉండవు, జంతువులు ఉండవు, ఎండిన భూమి లాంటి దానిని అరణ్యము అంటారు. అలాంటి చోట బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. అవునా? ఇప్పుడు మీకు విషయం అడుగుతాను. ఓ పెద్ద బండను మీ సంఘం అంతా కలిపి బావిలోనికి దించేయండి. 10 ఏళ్ళ తర్వాత బండను తీయండి. బండలోనికి నీళ్ళు వెళ్తాయా? బండ పైన అంతా తడుస్తుంది, నాచు పడుతుంది, కానీ బండ లోపలికి నీళ్ళు వెళ్ళదు. 20 ఏళ్ళు ఉంచండి, వెళ్ళవు. నీళ్ళే లోపలికి వెళ్ళదు అంటే లోపల ఎలా ఉంటుంది? నీళ్ళు ఉండవు. అలాంటి బండలో నుంచి నీళ్ళని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అరణ్యములో ఆహారాన్ని కురిపించాడు, అరణ్యములో మాంసమును కురిపించాడు. ఎంత గొప్ప కార్యాలు చేశాడు. బీడు బారిపోయిన జీవితాలను, మోడు బారిపోయిన జీవితాలను చిగురింపజేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని చిగురింపజేయటానికే దేవుడు ఈ కోటాలను ఏర్పాటు చేశాడు. మీరున్న స్థలంలోనే మోకరిస్తే నేను ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలంలోనే మోకరించి
మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. బహునటుడా నీవు బలునే నివసించుట నా జీవిత ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, మోడుబారిపోయిన నీ జీవితాన్ని ఫలింపజేసేది నా భర్త యొక్క మారుడు అని నువ్వు అనుకొని ప్రార్థన చేస్తున్నావేమో. మార్పును కలుగజేసే దేవుడు వచ్చాడు ఇక్కడికి. హల్లెలూయా. ఈ అప్పుల్లో నుంచి నేను బయటికి రాలేనని అనుకుంటున్నామేమో. నిన్ను చిగురింపజేసి అనేకులకు అప్పించేటట్లు చేసే దేవుని యొద్దకు వచ్చి నా రోగము నుండి నేను ఇంకా బయట పడలేనని అనుకుంటున్నామేమో. నీవు ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు, నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరిగించే దేవుడు. హల్లెలూయా. రీకాందరి మాందరి హాందరబ షెకె బహాందు రికబరహ షెహరహాందరి అందలరమ. హల్లెలూయా. చాలా కష్టమండి, నేను సర్వైవ్ అవ్వలేను అనుకోవద్దు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఒక పాప అన్నయ్య నాకు 13 సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ 13 సంవత్సరాల్లో 15 పెళ్లి సంబంధాలు వచ్చాయి. కొన్ని చూసి నచ్చలేదని వెళ్ళిపోయారు. కొంతమంది పెళ్లిపేటల దగ్గర కూడా పెళ్ళి ఆగిపోయింది. అన్నయ్య నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను ఇంకా బ్రతకకూడదు అనుకుంటున్నాను అని ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, ప్రార్థన చేశాను. చిన్న ప్రార్థన అండి. సంవత్సరంన్నర తర్వాత కాల్ చేసింది, అన్నయ్య నాకు కూతురు పుట్టింది, పేరు పెట్టవా. పెళ్ళైపోయింది, కుమార్తె పుట్టేసి. అలాంటి కార్యాలు చేశాడు దేవుడు. మీ సేవకుడు నీ కొరకు నిలబడి ప్రార్థన చేస్తే, మీ సేవకుడు నిలబడి మీ కొరకు వాక్యమును బోధిస్తే మీ జీవితాలు గొప్పగా ఫలించటం జరుగుతుంది. మీ బ్రతుకులు మారటం జరుగుతుంది. అద్భుతాలు మీ జీవితాల్లో జరగటం మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. సహాయం చేసి ఈ సంఘాన్ని, ఈ సంఘ కాపురిని, వారి కుటుంబాన్ని, ఈ పిల్లలను, ఈ కుటుంబం అంతటా మీరు ఆశీర్వదించండి. కానీ నీ సన్నిధిలో దేని కొరకు మొరపెడుతున్నారు, ఏ అవసరము కొరకు మొరపెడుతున్నారు, ఆ అవసరత తీరునుగాక. ప్రతి విధమైన రోగము యేసు నామములో బంధింపబడునుగాక. ప్రతి విధమైన షుగర్ వ్యాధి యేసు నామములో బంధింపబడునుగాక. ప్రతి విధమైన బీపీ యేసు నామములో బంధింపబడునుగాక. ప్రతి విధమైన శరీర బలహీనతలు యేసు నామములో బంధింపబడునుగాక. ప్రతి విధమైన అప్పు సమస్యల నుంచి యేసు విడుదల కలుగ చేయునుగాక. ప్రతి విధమైన కుటుంబ సమస్యల నుండి యేసు విడుదల కలుగు చేయునుగాక. ఫలిభరితమైన జీవితాలు లేక ఉన్న జీవితాల్లో దేవుడు చిగురింప చేయునుగాక. గొప్ప కార్యాలు ఈ రాత్రి జరిగిస్తుంది. హల్లెలూయా. జరిగిస్తుంది. మీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు, మీ మొర్రలు దేవుడు వింటున్నాడు. అరణ్యములో నీటి బొగ్గను పుట్టించిన దేవుడు నీ జీవితంలో నీటి బొగ్గను పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. కనికరము చూపి బిడ్డలను మీరు ఆశీర్వదించాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం కలిగజేసిన దైవ సేవకులు కూడా నాకు